అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 20,000 రూపాయలను ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది. మరి ఇందులో భాగంగానే తొలి విడతలో 7,000 రూపాయలు, రెండో విడతలో 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలను ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. మరి తొలి విడత కింద 7,000 రూపాయలు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా మనకు రైతులకు మరింత మేలు చేసేందుకు ఆయన సిద్ధమైపోవడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఏర్పాట్లు అయితే చేశారు. మరి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలి, ఏం చేస్తే మనకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే రైతులు ఈ ఒక్క చిన్న పని ఒక్కటి చేసుకోవాలి. మిగతా అన్ని పనులు రైతులు ఆల్రెడీ చేసుకున్నారు. మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఈ ఒక్క పని చేసుకుంటేనే రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రావడం జరుగుతుంది. మరి రైతులు ఏం చేయాలి, ఏంటనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కూడా తప్పనిసరిగా వీడియోను లైక్ చేయండి. తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియో లింకును షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను, ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మరి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా మనకు 3 విడతల్లో ఈ డబ్బులను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసి తొలి విడతలో 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏర్పాట్లు అయితే చేసినటువంటి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. మరి తొలి విడత 7,000 రూపాయలను విడుదల చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నా కానీ వాయిదాలు వేస్తూ వచ్చారు. మరి ఎటువంటి వాయిదాలు లేకుండా ఆగస్టు 2వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా 7,000 రూపాయలను విడుదల చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. మరి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా మరి తొలి విడత కింద 7,000 రూపాయలు రావాలంటే రైతులు ఇప్పటికే ఈకేవైసీ మరియు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కానీ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా కానీ ఇవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు తాజాగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు జమ కావని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉందన్నమాట. మరి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు జమ కానటువంటి నేపథ్యంలో రైతులు ఖచ్చితంగా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. మరి ఇట్లా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు. మరి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మరి ఈకేవైసీ ఎలా చేసుకుంటామో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అంటే మనకు ఆధారు, ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి. మరి ఆధారు, ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మరి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు పైసలు అయితే అకౌంట్లోకి రావడం జరుగుతుంది. లేకపోతే మీకు ఈ యొక్క పైసలు అనేది అకౌంట్లోకి వచ్చే అవకాశం అయితే ఉండదు. మరి ఖచ్చితంగా రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు తప్పనిసరిగా లబ్ధి అయితే పొందండి. మరి ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. మరి వారు ఎదురు చూసినట్లుగానే ఇక్కడ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను ఇచ్చేందుకు ఏర్పాట్లు అయితే చేశాయి. మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు. తప్పకుండా ప్రతి రైతుకు కూడా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో మీరు అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలను అయితే తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించబోతున్నాయి. మరి ఈ అప్డేట్స్ అన్ని కూడా అందిస్తూనే ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా, ఏమైనా హోల్లో ఉందా, లేకపోతే మరే ఇతర కారణాల వల్ల బ్యాంక్ ఖాతా ఏమైనా పనిచేయట్లేదా అనే విషయాలను కూడా మీరు మర్చిపోకూడదు. ఇవి మర్చిపోతే కనుక మీకు డీబీటీ ద్వారా ఈ డబ్బులు వస్తాయి కాబట్టి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా
మరియు తప్పనిసరి అన్నమాట. ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది క్లారిటీగా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి, ఆల్ పెట్టుకోండి. ఎప్పటికప్పుడు నేను మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే లిస్టులో పేర్లతో పాటుగా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి. ఒకసారి అవి ఉన్నాయా లేదా అనేది చెక్ చేయండి. చేస్తూ ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ఇవ్వాల్సి ఉన్నా కానీ మనకు విడుదల చేయట్లేదు. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు మనకు జమ అవుతాయని చెప్పి అందరూ కూడా అనుకున్నారు. ఈ జూలై నెల 18వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ ఏమైందంటే వాయిదా వేస్తూ వచ్చింది. మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పీఎం కిసాన్ 20 విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం గతంలో చెప్పుకున్నట్లు ఆయన పక్కాగా చెప్పారు, ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందో అప్పుడే మనం కూడా డబ్బులు ఇవ్వగలుగుతామని చెప్పారు. మరి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క 20 విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది. కాబట్టి మరి 20 విడత డబ్బులు మీకు జమ అవుతున్నాయి. కాబట్టి మరి ఈ యొక్క ఆగస్టు 2వ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత నిధులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపాయి. మరి ప్రధాని మోదీ గారి పర్యటన సందర్భంగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఈ సాయం అందుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట. మరి రైతులు ఒకసారి అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి. అలాగే రైతులు గమనించాల్సినటువంటి ఇంకో విషయం ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వం నిన్నటి వరకు కూడా అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఎవరైతే రైతులు మనకు ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు లేకుండా అర్హత ఉండి కూడా అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే రాలేదో ఆ రైతులు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి నిన్న సాయంత్రంలోగా గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పారు. అంటే మళ్ళీ కూడా వారిని ఎలిజిబుల్ చేస్తాం, వారికి మళ్ళీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని అందిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మరి అటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీరు అప్లై చేసుకోండి. అటువంటి వారు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు అప్లై చేసుకోండి. ఈ యొక్క పీఎం కిసాన్ లిస్ట్లో మీ పేరు వచ్చి ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అన్నదాత sukhibhava.ap.gov.in అనే వెబ్సైట్లో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అన్నమాట. ఇప్పటికే చాలా లేట్ అయింది, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ .gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్లో పేరుందా లేదా చెక్ చేయండి. అలాగే pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి లిస్ట్లో పేరుందా లేదా చెక్ చేయండి. ఇట్లా చెక్ చేసుకుని మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏ రైతు కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా మీరు ఈ విధంగా చెక్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత 7,000 రూపాయలను అయితే తీసుకోండి. మీకు ఎప్పటికప్పుడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి. మరి దాని ప్రకారమే మీకు డబ్బులు వస్తాయి. ఏ రైతులకు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు. రైతులు తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు కనుక ముందుకెళ్తే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు విడుదలకు అవకాశం ఉంది. కాబట్టి మీకు డబ్బులు కూడా జమ అయిపోతాయి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అందించడానికి రెడీగా ఉన్నాయి. అర్హుల జాబితాలో పేరుండి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉండి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకుని అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయనుకోండి, బ్యాంక్ ఖాతా కూడా డబ్బులు అంటే బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండాలి. కొంతమందికి ఇప్పుడు అనేక కారణాల వల్ల ఇన్యాక్టివ్లోకి వెళ్ళాయి, కొంతమందికి హోల్లో ఉన్నాయి, కొంతమందికి మైనస్ బ్యాలెన్స్లు ఉన్నాయి. ఈ అకౌంట్లు ఉన్న వారు ఏం చేస్తారంటే వెంటనే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది. మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు. తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోండి. ఎప్పటికప్పుడు మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని మీకు అందిస్తూ ఉంటాయి. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఈ యొక్క సాయాన్ని అయితే మీరు పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సాయాన్ని ఇచ్చేందుకు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా రైతన్నులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి ఎటువంటి వాయిదాలు లేకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిపి మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన తొలి విడత 7,000 రూపాయలను రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఆగస్టు 2వ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ఈ యొక్క తొలి విడత 7,000 రూపాయలను విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు.
తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఇదే అప్డేట్, వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.